హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం ఏ డేట్ అమ్మా? ఈరోజు టుడే ఇస్ 22nd కదా. సో 22nd ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ ఏమి ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ థింగ్స్ రిలేటెడ్ టు 22nd ఫిబ్రవరి, రైట్? సో ఎప్పుడులాగానే రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేకి చాలామంది స్పందించారు, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు. సో ఐ అప్రిషియేట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు గివ్ ద రెస్పాన్స్. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఇంకా ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. బట్ దెర్ ఇస్ నో రిగ్రెట్, అట్లీస్ట్ యూ హ్యావ్ ట్రైడ్. సో ఇట్లా నేర్చుకుంటూ ఉండండి. సో వెన్ యూ ట్రై యూ విల్ లెర్న్ ద థింగ్స్, రైట్? సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. సో అసైన్మెంట్ సొల్యూషన్లో నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేకి సొల్యూషన్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. క్లియర్? రైట్. అసైన్మెంట్ సొల్యూషన్ చూద్దామమ్మా. సో ఇక్కడ మనకేం కనిపిస్తుందమ్మా? ద కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద, ఇది మనం చెప్పుకున్నాం కదా నిన్న, ఆయనకు అవార్డు ప్రకటించారు కానీ ఇవ్వడం అనేది జరగలా కదా. సో అది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఓకే, ఉత్తమ పౌరుడి అవార్డుగా దీన్ని మనం పేర్కొనొచ్చు. షెవాలియర్ డెలాజియన్ డి ఆనర్. ఓకే, సో దట్ ఈస్ ద ఆనర్, నేమ్ ఆఫ్ దట్ ఆనర్ అనమాట. మనకి భారతరత్న ఎట్లానో అది హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అంట ఫ్రాన్స్లో, రైట్? అయితే కన్ఫర్డ్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ వాడచ్చా? వాస్ కన్ఫర్డ్ ద టైటిల్. ఓకే, కన్ఫర్డ్ విత్ అనకూడదు, కన్ఫర్డ్ ద టైటిల్. ఆ టైటిల్ అంటే టైటిల్ కావచ్చు, ఆ అవార్డు కావచ్చు. సో యూ డోంట్ యూజ్ ద ప్రిపోజిషన్ విత్ కన్ఫర్డ్. హీ వాస్ కన్ఫర్డ్ ద టైటిల్. ఓకే, దట్ ఈస్ ద రైట్. ఓకే, అది కరెక్ట్ చేసుకోవాల్సింది. తర్వాత ఏంటమ్మా? అట్ అన్ ఇంటిమసీ అంటున్నాడు. ఇంటిమసీ అనేది నౌన్ కదమ్మా. సెరమనీ ఈజ్ ఎ నౌన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటి రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. విచ్ షుడ్ బి ఇంటిమేట్ అని ఉండాలి. ఇంటిమేట్ సెరమనీ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ యాడ్జెక్టివ్. సో ఇక్కడ నౌన్ ఉంది, దీని బదులు మీరు ఒక యాడ్జెక్టివ్ని పెట్టాల్సి వస్తుంది. సో దట్ యూ హ్యావ్ టు చేంజ్. ఇంటిమేట్ సెరమనీ అట్ ద ఫ్రెంచ్ ఎంబసీ ఆన్ ట్యూస్డే అంటున్నాడు. ఓకే, అయితే కాంగ్రెస్ లీడర్, ద కాంగ్రెస్ అని ఉంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంటున్నాడు కాబట్టి మనం ఆర్టికల్ దా పెట్టచ్చు. కానీ మళ్ళీ ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ అంటే ఇక్కడ మెయిన్ ఎవరు? ఇది మన సబ్జెక్ట్, శశి థరూర్. సో దానికి ముందు ఆర్టికల్ ఉండకూడదు, రైట్? రైట్, అర్థమవుతుంది కదా ఎందుకు మనం పెట్టట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ అని చెప్పుంటే మీరు కాంగ్రెస్ని ఉద్దేశించి చెప్తున్నట్టు. బట్ ఇక్కడ రెఫరెన్స్ ఎవరికి ఇస్తున్నామమ్మా? శశి థరూర్కి ఇస్తున్నాం. సో యూ కెనాట్ యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద విత్ ఎ ప్రాపర్ నౌన్. ఇది విషయం మీ అందరికీ తెలిసిందే. సో ప్రాపర్ నౌన్కి ముందు మనం ఆర్టికల్ ద పెట్టాం, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. సో కమింగ్ టు ద క్లూస్, ఇచ్చినటువంటి వర్డ్ ఏంటమ్మా? సో అది వర్బ్ ఫామ్గా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, నౌన్ ఫామ్ అని కూడా మనకి క్లూ ఇవ్వడం జరిగింది. ఫాలో, కంప్లై అనేటువంటి మీనింగ్స్ అనేవి వస్తాయని కూడా మనం క్లూగా ఇవ్వడం జరిగింది. సో యూ నో దిస్ వర్డ్ ఎథర్, ADHERE, రైట్? ఎథర్ అనే వర్బ్, ఈ వర్బ్ ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎథర్. సో ఎథర్తో మనం టు అనే ప్రిపోజిషన్ వాడతామని చెప్పుకున్నాం చాలాసార్లు. కంప్లైతో విత్ అనే ప్రిపోజిషన్ వాడతాం. అలానే అబైడ్ అనే వర్బ్తో బై అనే ప్రిపోజిషన్ని వాడతాం. సో ఇదంతా ఫాలో అనే మీనింగ్ ఇచ్చేటువంటి పదాలు. ఎథర్ టు సంథింగ్, కంప్లై విత్ సంథింగ్, కంప్లై విత్ ద రెగ్యులేషన్స్, ఓకే, అబైడ్ బై ద రూల్స్, రైట్? సో వీటి గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. కంప్లైతో టూ అని పెడతాడు, కంప్లైతో బై అని పెట్టచ్చు, అబైడ్ ద రూల్స్ అని అనొచ్చు, అంటే బైని వదిలేయచ్చు, స్పాట్ దెరర్గా అడగచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. సో ఫాలో, కంప్లై అయితే నౌన్ అన్నారు కదా సార్. ఎస్, వర్బ్ ఫామ్ ఎదర్ కాబట్టి దాని నౌన్ ఫామ్ ఏమవుతుంది? అడ్హెరెన్స్. అడ్హెరెన్స్. ఓకే, ఇది మన నౌన్ ఫామ్ అవుతుంది, అడ్హెరెన్స్, రైట్? అడ్హెర్ వర్బ్, అడ్హెరెన్స్ నౌన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు చేంజ్. ఓకే, సో ఇది మన కంప్లీట్ వర్డ్ అమ్మా. నెక్స్ట్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ ద రివిజన్ వొకాబులరీ. ఒకసారి చూద్దామమ్మా. సో మనకేమి ఇచ్చాడు? వాంటన్, రేజింగ్, ఈవెన్ ఆల్రెడీ మనం ఆర్టికల్ నేర్చుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. దాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్? ఫారెస్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కదా, ఫారెస్ట్ రెగ్యులేషన్, వీటి గురించి మనం చెప్పుకున్నాం. చట్టాలు కొన్ని ఉన్నాయి కదా పరిరక్షించడానికి ఫారెస్ట్ ఏరియాని. సో ఆ ఆర్టికల్ని మనం నేర్చుకునేటువంటి సందర్భంలో వీటి గురించి మనకి ఒక స్పష్టమైనటువంటి డెఫినేషన్ ఇవ్వాలి. ఓకే, డీమ్డ్ ఫారెస్ట్ గురించి నిన్న మనం అది కదా డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి వర్డ్స్ ఒకసారి చక్కగా ఫాస్ట్గా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాంటన్ ఈజ్ బేసికలీ యాడ్జెక్టివ్.
వాట్ డస్ ఇట్ మీన్? కావాలనే, డెలిబరేట్గా అనే సెన్స్లో మనం వాడతాం కదా. సో వాంటన్ అంటే ఏంటమ్మా? విల్లింగ్లీ, విల్ఫుల్ అంటాం కదా, కావాలనే. ఓకే, సో ఆ సెన్స్లో మనకి మీనింగ్ రావాలి. డెలిబరేట్ అని చెప్పొచ్చు, ఎయిమ్లెస్ అని కూడా చెప్పొచ్చు. విల్ఫుల్ ఆప్షన్ సి, డెలిబరేట్, విల్ఫుల్. ఓకే, తర్వాత కొంచెం నిర్లక్ష్యంగా, ఎయిమ్లెస్గా అని కూడా చెప్పొచ్చు. అది కూడా ఎట్లా? అడ్డు అదుపు లేకుండా. ఓకే, సో దాన్నే మనం వ్యాంటన్ రేజింగ్, ఇదే ఈ ఎక్స్ప్రెషనే వచ్చింది. వ్యాంటన్ రేజింగ్ అనేటువంటి ఫ్రేజ్ మనకి కనిపించింది కదా. సో రేజింగ్ అంటే ఏంటమ్మా? డిస్ట్రక్షన్ కదా, నౌన్గా వాడాడు రేజింగ్ని. సో డిస్ట్రక్ట్ చేయడం, దేనైనా కంప్లీట్గా నాశనం చేయడం, డిస్ట్రాయ్, డ్యామేజ్, రైట్. ఆ సెన్స్లో మనం రేజింగ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో ఈ అన్నది కరెక్ట్ కదమ్మా. డెమాలిష్, రూయిన్, రెక్, డెమాలిష్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు, డిస్ట్రాయ్ చేయడం అనే సెన్స్లో, రైట్. ఈ నెక్స్ట్ డిస్పాషనేట్ అన్నాడు, రైట్. ఇది యాడ్జెక్టివ్ అవుతుంది కదా. డిస్పాషనేట్గా ఏం జరగాలి? అసెస్మెంట్ జరగాలి, గుర్తుందా? డిస్పాషనేట్ అసెస్మెంట్ అనే ఒక ఫ్రేజ్ మనకి కనిపించింది. అసెస్మెంట్ అంటే మీకు తెలుసు కదా, ఇవాల్యుయేషన్. అండ్ డిస్పాషనేట్ ఈస్ బేసికలీ అ పాజిటివ్ వర్డ్, ఎందుకంటే ప్యాషనేట్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం కాబట్టి డిస్పాషనేట్ విల్ మేక్ ఇట్ రైట్ పాజిటివ్. డిస్పాషనేట్ ఈజ్ లైక్ అన్బయాస్డ్, అంతేనా? న్యూట్రల్గా ఉండడం, బయాస్గా లేకుండా ఉండడం, న్యూట్రల్గా ఉండడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ డిస్పాషనేట్. పక్షపాత ధోరణి లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా అనే సెన్స్లో వీ యూజ్ దట్, రైట్. సో విచ్ విల్ బి ద పర్ఫెక్ట్ వర్డ్ విచ్ విడ్ ఫిట్ ఇట్? కంపోజ్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ బయాస్ లేకుండా, ఎవరికి మనం ఫేవర్ చేయని విధంగా కంపోజ్డ్గా ఉండడం అనే సెన్స్లో మనం వాడచ్చు, రైట్. సో ఏం చెప్పచ్చు? అన్ఎమోషనల్, అన్పర్టర్బ్డ్ అని కూడా చెప్పచ్చు. అన్ఎమోషనల్, అన్పర్టర్బ్డ్ అని కూడా చెప్పచ్చు కదా. పర్టర్బ్డ్ అంటే ఏంటి? డిస్టర్బ్డ్ అవ్వడం, అంటే ఒక పక్షాన మనం ఎవరికైనా ఫేవర్ చేసే ప్రయత్నం చేయడం. అన్ఎమోషనల్ అగైన్ ఎవరికి కూడా మనం రైట్ ఎమోషనల్గా డిస్టెన్స్ తీసుకోవడం. ప్యాషనేట్ అంటే ఏంటమ్మా? ప్యాషనేట్ కిస్ అని అంటారు, రైట్. ప్యాషనేట్ కిస్ అంటే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, చాలా ఎమోషన్స్ ద్వారా కంట్రోల్ అవ్వబడతారు, రైట్. ఇఫ్ యు ఆర్ డిస్పాషనేట్ దెన్ యు ఆర్ న్యూట్రల్, రైట్. సో కంపోజ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు యువర్ హ్యాండ్ఫుల్. హ్యాండ్ఫుల్ అంటే సమ్ గుడ్ నెంబర్, అంటే వెరీ లిటిల్ అని చెప్పొచ్చు, లెస్ నెంబర్ అని చెప్పొచ్చు. దానికి మనం మోడికమ్ అనే పదాన్ని వాడతాం. ఎఫ్, మోడికమ్. వాట్ డస్ దట్ మీన్? మోడికమ్ మీన్స్ సిగ్నిఫికెంట్లీ లెస్ నెంబర్, ఓకే, లెస్ ఇన్ నెంబర్ అని చెప్పేదే హ్యాండ్ఫుల్. హ్యాండ్ఫుల్ మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా, చాలా తక్కువ మందే ప్రైవేట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫారెస్ట్ని కన్జర్వేషన్ చేయడానికి, ఆర్చర్డ్స్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనే కాంటెక్స్ట్లో మనం నేర్చుకున్నాం, రైట్. సో దట్ ఈస్ యువర్ హ్యాండ్ఫుల్. సో మోడికమ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో స్పేర్స్ అని చెప్పచ్చమ్మా. లిటిల్, టైనీ, స్కాంట్, లెస్, లిటిల్ అనేటువంటి అడ్జెక్టివ్స్ మనం వాడచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రెలక్టెన్స్. రిలక్టెంట్ ఈస్ బేసికలీ అన్ అడ్జెక్టివ్, రిలక్టెన్స్ ఇస్ నౌన్. సో రిలక్టెంట్గా ఉన్నారు అంటే అర్థం ఏంటి? సో దే ఆర్ నాట్ విల్లింగ్, దే ఆర్ అన్విల్లింగ్. వాళ్ళంతా మొగ్గు చూపించట్లేదు, విముఖత చూపిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈజ్ యువర్ రిలక్టెన్స్. సో అదొక నౌన్ ఫామ్ కాబట్టి, సో లెట్ us లుక్ ఫర్ ఎనీ నౌన్, ఓకే, దట్ విల్ సాటిస్ఫై. హెజిటేషన్ చూసారా? బి, హెజిటేషన్. హెజిటేట్ ఈజ్ అ వర్బ్, హెజిటేషన్ ఈజ్ అ నౌన్. సో మీరు కొంత హెజిటేట్ ఫీల్ అవుతున్నారు, యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, రైట్. సో దట్ ఈస్ యువర్ ఫీలింగ్ డౌట్ఫుల్. బి షుడ్ బి యువర్ అప్రోప్రియేట్ ఆన్సర్, అంతేనమ్మా. అన్విల్లింగ్నెస్ అని చెప్పచ్చు, డిసిన్క్లినేషన్ కూడా చెప్పచ్చు. డిస్ఇంక్లినేషన్, దాంతోపాటు అన్విల్లింగ్నెస్, రైట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రిలక్టెన్స్. నెక్స్ట్ కమింగ్ టు కంజెక్చర్. దిస్ ఈజ్ ఆల్సో ఎ నౌన్ విచ్ మీన్స్ సెంటర్ అనవసరంగా కంజెక్చర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అసెస్మెంట్ కోసం వెయిట్ చేయాలి, రైట్. ఆ అసెస్మెంట్ వచ్చిన తర్వాతే మనం డిసైడ్ చేయాలి అన్నట్టుగా మనం ఎస్పెషల్లీ ఎడిటోరియల్లో ఉన్న లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకోవడం జరిగింది, రైట్. సో కంజెక్చర్ ఇస్ బేసికలీ వెన్ యూఆర్ ట్రయింగ్ టు మేక్ సమ్ గెస్ వర్క్, ఇలా జరిగే పాసిబిలిటీ ఉందని ప్రెడిక్ట్ చేయడం, రైట్. యూఆర్ సింప్లీ యూఆర్ మేకింగ్ సమ్ గెస్ వర్క్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కంజెక్చర్. అంటే ఏం చెప్పచ్చు?
స్పెక్యులేషన్ అనే వర్డ్ని మనం వాడచ్చు. స్పెక్యులేషన్ ఇస్ నథింగ్ బట్ గెస్ వర్క్. ఓకే, గెస్ వర్క్, దట్ ఈస్ యువర్ డి. అంతేనా? సస్పీషన్, గెస్. ఓకే, సస్పీషన్ అని కూడా చెప్పచ్చు. when you are not sure about something, you are just making a guess, wild guess. So these are the words related to yesterday's, right, editorial vocabulary. Now let's talk about today's editorial. What is the title of the editorial? Flagrant fraud అనేటువంటి టైటిల్తో మనకి పేపర్లో ఈరోజు ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. ఫ్రాడ్ ఇస్, మీకు తెలుసు కదా, ఫ్రాడ్ అంటే మోసం కదా. ఫ్రాడ్ ఇస్ బేసిక్లీ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. దీని యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటమ్మా? ఫ్రాడ్యులెంట్ అంటాం. ఫ్రాడ్యులెంట్ మెజర్స్ అని అంటారు కదా, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. ఓకే, సో ఫ్రాడ్ రెండు రకాల ఫ్రాడ్స్ ఉంటాయి. ఒకటి మోసం చేయడం ఈజ్ ఫ్రాడ్. మోసం చేసేవాడిని కూడా ఫ్రాడ్ అంటాం, రైట్? ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఫ్రాడ్యులెంట్ మెజర్స్, ఫ్రాడ్యులెంట్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. ఫ్లాగ్రెంట్ ఫ్రాడ్ అంటున్నాడు. ఫ్లాగ్రెంట్ అంటే అర్థం ఏంటి? మీకు ఫ్రాగ్రెన్స్ తెలుసు, ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన అంటాం కదా, దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రాగ్రెన్స్. ఇక్కడ ఏమైంది? ఆర్ని ఎల్ రిప్లేస్ చేసింది. ఫ్లాగ్రెంట్, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో మన ఎడిటోరియల్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఫ్లాగ్రెంట్ అన్నది అవుట్ రైట్గా, నిస్సిగ్గుగా అంటాం కదా, నిస్సిగ్గుగా ఒక పని చేయటం, ఫ్రాడ్ని చేయటం అనే సెన్స్లో యూ యూజ్ ద వర్డ్ ఫ్లాగ్రెంట్. ఓకే, స్ట్రాటజమ్ టు డిఫీట్ అపోజిషన్ అలయన్స్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ బీజేపీ ఇన్ చండీగఢ్. చండీగఢ్లో జరిగినటువంటి మేయర్ ఎలక్షన్స్ గురించి మనం ఆల్రెడీ ఒక 2 సార్లు వచ్చినట్లుంది ఎడిటోరియల్లో. సో దాన్ని మనం డిస్కస్ చేసాం. ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా, దే కుడ్ ఈజీలీ రిలేట్ టు దిస్, రైట్? సో మేయర్ ఎలక్షన్ సందర్భంగా చండీగఢ్లో జరిగినటువంటి ఒక ఈవెంట్, రైట్? బీజేపీ క్యాండిడేట్ని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిక్లేర్ చేశారు విన్నర్గా. కాకపోతే ఆయన చేసినటువంటి ఒక ఫ్రాడ్యులెంట్ యాక్ట్ అనేది కెమెరాలో రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని రద్దు చేసింది. ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రకటనని రద్దు చేసి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒక అలయన్స్తో ఫామ్ అయ్యారు మున్సిపల్ పోల్స్లో, రైట్? ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి కాంగ్రెస్ అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ 2 పార్టీలు సంయుక్తంగా బరిలోకి దిగాయి ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, రైట్? సో ఆ కాంటెక్స్లో మనం ఈ ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. స్ట్రాటజమ్ టు డిఫీట్. స్ట్రాటజమ్ అంటే ఒక రకంగా స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చమ్మా. స్ట్రాటజమ్ ఇస్ బేసిక్లీ వ్యూహం అని అంటాం కదా తెలుగులో. దట్ ఈస్ యువర్ స్ట్రాటజమ్. టు డిఫీట్ అపోజిషన్ అలయన్స్ బ్యాక్ ఫైర్డ్ అంటే మళ్ళీ మనమే గోతులో పడినట్టు, మనం తీసిన గోతులో మనమే పడిపోవటాన్నే యూ కాల్ ఇట్ ఎస్ బ్యాక్ ఫైర్డ్. అంటే అది మనకి రివర్స్లో జరగడం, మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రివర్స్లో జరగడం, దట్ ఈస్ బ్యాక్ ఫైర్. అంటే మనల్నే వెంటాడింది. ఓకే, మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో అది మనల్ని వెంటాడడం, దట్ ఈస్ బ్యాక్ ఫైర్. బీజేపీకి బ్యాక్ ఫైర్ అయింది. ఓకే, అపోజిషన్ అలయన్స్ని డిఫీట్ చేద్దాం అనేటువంటి ఒక వ్యూహం విఫలమయ్యింది, రైట్? చండీగఢ్కి సంబంధించి, రైట్? అయితే ఒకసారి ఆర్టికల్లో ఏమంటున్నాడో చూద్దాం, రైట్? ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. సో ఇచ్చిన ఆర్టికల్ని జాగ్రత్తగా చదివిన తర్వాతనే వినండి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ ఎఫెక్ట్. So it was an indirect election in which a mere 35 councillors could vote. Is it the second one? It was an indirect election in which a mere 35 councillors could vote. Yet the election of Chandigarh's mayor has emerged as a microcosm of the sort of serious electoral malpractice that can undermine democracy. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా, అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అణచివేయటం కదా, దాన్ని తక్కువ చేయటం. ఓకే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అపహాస్యం అని అండాన్ని ఏమంటాం? మాకరీ అంటాం కదా. సో మాకరీ చేసే విధంగా ఈ యాక్ట్ అన్నది ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్, ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఓకే, అదేంటది? చండీగఢ్కి సంబంధించినటువంటి మేయర్ ఎలక్షన్. ఓకే, కాకపోతే అది ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటున్నాడు. వాట్ డూ యూ మీన్ బై ఇండైరెక్ట్ ఎలక్షన్? సో మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అని, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని 2 రకాల ఎలక్షన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటి? సో వెన్ పీపుల్ ఓట్, ప్రత్యక్షంగా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే వాటిని మనం డైరెక్ట్ ఓటింగ్ అంటాం. ఇండైరెక్ట్ ఓటింగ్ అంటే అర్థం ఏంటి? మన తరఫున ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, వారు ఓటింగ్కి పాల్పడినప్పుడు, అంటే ఎస్పెషల్లీ మనకి రాజ్యసభ ఓటింగ్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సందర్భంగా జరుగుతుంటుంది ఇండైరెక్ట్ ఓటింగ్ అనేది. సో మేయర్ని ఎలక్ట్ చేసుకునేటప్పుడు కూడా కౌన్సిలర్స్ విల్ ఓట్ అనమాట. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్. 35 కౌన్సిలర్స్ కుడ్ ఓట్. 35 మంది కౌన్సిలర్స్ ఉన్నారు.
సో వారు కేవలం 35 మెంబర్స్ కౌన్సిలర్స్ వారి ఓటింగ్ని పరిగణలోకి తీసుకొని మేయర్ని డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మైక్రోకాస్మ్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మైక్రోకాస్మ్ అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద విషయాన్ని సూక్ష్మంగా చూపించే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఎ మైక్రోకాస్మ్. ఇప్పుడు చూడండి, అన్నం అంతా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఒక మెతుకు చాలు, మొత్తం చూడక్కర్లా. లైక్ దట్. సో డెమోక్రటిక్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన కంట్రీలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ ఉదంతం అన్నది మనకి క్లియర్గా కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మైక్రోకాస్మ్. ఓకే, ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మైక్రోకాస్మ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీరియస్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్. తీవ్రమైనటువంటి మాల్ ప్రాక్టీస్ లాగా అది కనిపిస్తుంది. అది కూడా ఎలా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా అణచివేసే విధంగా ఉంది. రైట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, వైల్ డిక్లేరింగ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ కుల్దీప్ కుమార్ యాజ్ ద డ్యూలీ ఎలక్టెడ్ మేయర్, has exposed a malaise that it is not often recognized in the great Indian election scene. ఓకే, కుల్దీప్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ అయిన అభ్యర్థి. యాక్చువల్గా అతనే మేయర్గా ఎలక్ట్ అవ్వాల్సి ఉండింది. కాకపోతే అతనికి వచ్చినటువంటి ఓట్స్ ఇన్వాలిడ్ అని ప్రకటించారు. బ్యాలెట్స్ని ఏం చేశారు, డీఫేస్ చేశారు. డీఫేస్ చేసి ఇతనికి వచ్చినటువంటి కొన్ని ఓట్స్ని పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ క్యాండిడేట్ విన్ అయినట్టుగా మేయర్ ప్రకటించడం, ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారనమాట ఆయన మేయర్గా. సో దాన్ని తప్పుపడుతూ ఎక్స్పోజ్ చేసింది. హ్యాస్ ఎక్స్పోజ్డ్ ఏ మెలైజ్ అన్నాడు. మెలైజ్ ఈజ్ ఎ నెగటివ్ వర్డ్ కదా. సో ఆ మెలైజ్ని ఏం చేసింది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోజ్ చేసేసింది, బయట పెట్టింది. రైట్. దట్ ఈస్ నాట్ ఆఫెన్ రికగ్నైజ్డ్ ఇన్ ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ సీన్. ఎప్పుడు కూడా మనం కనీ విని ఎరుగని, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగల. ఎందుకంటే ద రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్ హెల్పింగ్ పార్టీస్ స్టీల్ ఎలక్షన్స్ త్రూ ఫ్రాడ్యులెంట్ మీన్స్ డ్యూరింగ్ కౌంటింగ్. ఇప్పుడు రిగ్గింగ్స్ అవుతుంటాయి, ఓకే, ఫాల్స్ ఓటింగ్ జరుగుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసుంటాం. కానీ ఇలా ప్రిసైడింగ్ అఫీషియల్సే పార్టీలు గెలిచేటట్టుగా వాళ్ళకి ఏం చేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. అది కూడా ఫ్రాడ్యులెంట్ మీన్స్. కౌంటింగ్ ప్రాసెస్లో ఫ్రాడ్గా వ్యవహరించడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు. అంటే జరుగుంటుంది కానీ ఎక్స్పోజ్ అవ్వలేదు. రైట్. ద రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్ హెల్పింగ్ పార్టీస్ స్టీల్ ఎలక్షన్స్ అంటే దొంగతనం చేస్తున్నట్టే. మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, మీరు మీది కాని వస్తువుని మీరు లాక్కుంటున్నారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టీలింగ్ ఎలక్షన్స్. రైట్. త్రూ ఫ్రాడ్యులెంట్, అది కూడా ఫ్రాడ్యులెంట్ మీన్స్ అన్నాడు. మీన్స్ అంటే అర్థం ఏంటమ్మా, వే. వాట్ డూ యూ మీన్ బై మీన్స్? మీన్స్ అంటే అక్కడ వే అని అర్థం, మార్గాలు. ఫ్రాడ్యులెంట్ మార్గాలు, అనైతికమైనటువంటి మార్గాలు అనమాట కౌంటింగ్ ప్రాసెస్లో. ద యాక్ట్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసిక్ ఇన్ మార్కింగ్ ఆర్ డిఫేసింగ్ బ్యాలెట్ పేపర్స్ వాజ్ నాట్ ఓన్లీ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా బట్ ఆల్సో ప్రూవెన్ టు బి అ రూస్ టు డిక్లేర్ ఇన్వాలిడ్ ఓట్స్ దట్ వేర్ వ్యాలిడ్లీ కాస్ట్ ఇన్ మిస్టర్ కుమార్స్ ఫేవర్. చూసారా, ఇక్కడ రూస్ అనే పదం వచ్చింది, RUSE, రూస్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రూజ్ అన్నది మనకి నౌన్గా వాడటం జరిగింది. ఓకే, వాజ్ ఆల్సో ప్రూవెన్ టు బి ఏ రూజ్. రూజ్ అంటే డిసీవ్ చేయడానికి వాడే ఒక ట్రిక్ అనమాట. దాన్ని మనం రూజ్ అని అంటాం. ఓకే, ఒక పావులాగా వాడారు అని అంటారు కదా. రైట్. పావులాగా వాడడం అంటే మిమ్మల్ని మోసం చేయడానికి వాడినటువంటి ఒక ట్రిక్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఏవైతే ఇన్వాలిడ్ ఓట్స్గా ప్రకటించారో అవి యాక్చువల్గా వ్యాలిడ్గానే కాస్ట్ అయ్యాయంట. ఎవరి ఫేవర్లో? ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మిస్టర్ కుమార్, ఓకే, కుల్దీప్ కుమార్. సో అతని ఫేవర్గా వచ్చినటువంటి వ్యాలిడ్ ఓట్స్ని వాళ్ళు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయడం అనేది ప్రూవ్ అయిపోయింది. ఎలా ప్రూవ్ అయింది? బికాజ్ ఇట్ వాస్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా. కెమెరాలో క్లియర్గా నిర్బంధించింది. కెమెరాలో వచ్చిన డేటాని ఎవరు కూడా తప్పుపడడానికి లేదు కదా. సో ఇట్ ఈస్ అ రికార్డెడ్ ఎవిడెన్స్. సో దాన్ని ఎవరు కూడా తప్పుపడడానికి లేదు. సో సుప్రీంకోర్టు దాన్ని బేస్ చేసుకొని సో ఇట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ప్రూవ్ అయింది. సో ఇన్వాలిడ్ ఓట్స్గా ప్రకటించినటువంటి వాటిని వ్యాలిడ్గానే కాస్ట్ అయినట్టుగా గుర్తించింది సుప్రీంకోర్టు. మిస్టర్ మాసిహ్, ఎ మ్యాన్ విత్ భారతీయ జనతా పార్టీ ఎఫిలియేషన్. చూసారా, వారితో కనెక్షన్ ఉంది. మాసి అంటే ఎవరమ్మా? రిటర్నింగ్ ఆఫీసర్, హీ హూ ప్రిసైడ్స్ ద ఎలక్షన్. రైట్. ఆ ఎలక్షన్ ప్రాసెస్ని ప్రిసైడ్ చేసినటువంటి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీతో క్లోజ్ కనెక్షన్స్ పెట్టుకున్నాడంట ఆల్రెడీ. ఎఫిలియేషన్ మీన్స్ హీఈస్ కనెక్టెడ్ టు దట్ పార్టీ. రైట్. appears to have committed the illegality to help Manoj Sonkar, the BJP candidate, win the mayoral election, but it ultimately backfired on him as the apex court has initiated the process to prosecute him for giving false information to the court. కోర్టుకి సమర్పించినటువంటి డేటాలో మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేటువంటి
ఓకే చూపిస్తూ ఆ తప్పు చేశారన్నట్టుగా చూపిస్తూ సుప్రీంకోర్టు ఏం చేసింది, విచారణకి ఆదేశించింది. అతన్ని విచారించాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ అంటే ఏంటమ్మా, విచారించాలి అన్నట్టుగా ప్రాసెస్ని ఇనిషియేట్ చేయవలసిందిగా కోర్టు ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అదేమైంది, ఇల్లీగల్గా అతను కమిట్ అయినట్టుగా క్లియర్గా అర్థమైంది. బీజేపీ క్యాండిడేట్ని, అతని పేరేంటమ్మా, వాట్ ఈస్ హిస్ నేమ్, మనోజ్ సాన్కర్ని విజేతగా ప్రకటించడం అనేది కంప్లీట్గా సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. అది కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయింది ఆయనకి కదా. ఇప్పుడు కోర్టు అతని మీద విచారణకు ఆదేశించిందంటే దట్ హ్యాస్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ హిమ్, రైట్. ఎవర్ సిన్స్ ద కాంట్రవర్షియల్లీ డిక్లేర్డ్ మిస్టర్ సోన్కర్ ఎలెక్టెడ్ ఆఫ్టర్ రూలింగ్ 8 votes were invalid, మిస్టర్ మాసీ హ్యాడ్ sought to brazen it out. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఎక్స్ప్రెషన్ మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. బ్రేజన్ ఇట్ అవుట్ అన్నాడు బై క్లెయిమింగ్ దట్ ద votes were invalid as they were defaced. ఈ రెండు పదాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి డీఫేస్ అన్నాడు, రెండు బ్రేజన్ అవుట్ అన్నాడు. బ్రేజన్ అంటే చెప్పాను కదా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఓపెన్గా మీరు ఏదైనా తప్పు చేసి అది కాన్ఫిడెంట్గా చెప్పగలడం, అలాంటి యాక్ట్స్ని మనం బ్రేజన్ యాక్ట్స్ అని అంటాం. ఇందాక వచ్చినటువంటి ఫ్లాగ్రెంట్, ఈ బ్రేజన్ రెండు కూడా సినానిమ్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. బ్రేజన్ యాక్ట్ అంటే మీరు ఒక తప్పు చేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దాన్ని ఓపెన్గా ప్రకటించుకోవడం. ఓకే, దానిలో తప్పే ఉంది అన్నట్టుగా మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ బ్రేజన్ అవుట్, రైట్. మిస్టర్ మాసీ హ్యాడ్ సార్ట్ ఇట్ అవుట్ బై క్లెయిమింగ్ ద వర్డ్స్ వేర్ ఇన్వాలిడ్ యాజ్ దే వేర్ డీఫేస్డ్. ఆల్రెడీ వాటిని స్పాయిల్ చేసేశారు, అందుకే నేను వాటిని ఇన్వాలిడ్గా ప్రకటించానని చాలా నిర్లజ్జగా ఆయన చెప్పాడు అనమాట ఈ రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, ఆయన 8 votes ఇన్వాలిడ్గా ప్రకటించారంట. ఓకే, సో అది ఎందుకు ప్రకటించాను అన్న దాన్ని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. హిస్ క్లెయిమ్ వాజ్ షోన్ టు బీ ఫాల్స్. అతను చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది తప్పుడు ఆరోపణగా ప్రూవ్ అయింది. యాజ్ ద కోర్ట్ ఫౌండ్ నథింగ్ ఆన్ ద బ్యాలెట్స్ ఇండికేటింగ్ డిఫేస్మెంట్. ఆ బ్యాలెట్స్ మీద ఎటువంటి ఇండికేషన్ కూడా స్పాయిల్ అయినట్టుగా ఎక్కడ కూడా కోర్టు గుర్తించలేదు. సో దాన్ని బేస్ చేసుకొని అతను చేసినటువంటి క్లెయిమ్స్ తప్పుడు వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నవి తప్పుడువి అని ప్రూవ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ద కోర్ట్ హ్యాస్ అబ్జర్వ్ దట్ నథింగ్ ఆన్ ద బ్యాలెట్స్ ఇండికేటింగ్ డీఫేస్మెంట్. డీఫేస్ వర్బ్, డీఫేస్మెంట్ నౌన్. డీఫేస్ చేయడం అంటే దాన్ని స్పాయిల్ చేసే ప్రయత్నం చేయడం, నాశనం చేసే ప్రయత్నం చేయడం, రైట్. దట్ ఈస్ కాల్డ్ డీఫేస్. క్లియర్? సో నెక్స్ట్ we will move on to the next paragraph. When Mr. Sonkar resigned from his post on the eve of the hearing, the court was alive to the possibility that the BJP was looking for a reason to have a fresh election, as by the time it had won over 3 AAP councillors to its side, a development that may impede the new mayor's functioning. Impede అన్నాడు. ఇంపెడ్ అంటే అబ్స్ట్రక్ట్ కదా. ఇంపెడిమెంట్ అనే నౌన్ని వాడతాం. ఇంపెడ్ ఈస్ బేసిక్లీ ఎ వర్బ్, ఇంపెడిమెంట్ ఈజ్ ఎ నౌన్. సో అబ్స్ట్రక్ట్, అబ్స్ట్రక్షన్ అంటాం కదా. సో అవరోధం కలిగించే విధంగా మారబోతుంది. ఏంటది? మిస్టర్ సోన్కర్ రిజైన్ చేసేశారు. ఓకే, ఎందుకంటే కోర్టు తీర్పిచ్చేసింది కదా. ఆన్ ద ఈవ్ ఆఫ్ హియరింగ్ ద కోర్ట్ వాజ్ అలైవ్ టు ద పాసిబిలిటీ దట్ ద బీజేపీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ రీజన్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ ఎలక్షన్. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్లో తప్పు లేదు కదా, ఎలక్షన్స్ కరెక్ట్గానే జరిగింది, కానీ దాన్ని ప్రకటించే విధానంలోనే కదా ప్రాబ్లం ఉంది. సో ఎలక్షన్ జరిగినటువంటి ప్రాసెస్లో ఎక్కడైనా రిగ్గింగ్కి ఎవరైనా పాల్పడి ఉంటే, ఫాల్స్ ఓట్స్ ఎవరైనా పడితే అప్పుడు మనం ఎలక్షన్ రద్దు చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? సో కౌంటింగ్లోనే అక్కడ ఇష్యూ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎలక్షన్ని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు, అది కోర్టు అబ్జర్వ్ చేసింది. రెండోది, బీజేపీ కూడా ఫ్రెష్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తుంది, దానికి కావాల్సింది అదే అనే విషయం కూడా కోర్టు గుర్తించింది, రైట్. యాజ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ వన్ ఓవర్ 3 AAP కౌన్సిలర్స్ టు ఇట్ సైడ్. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 3 కౌన్సిలర్స్ని అప్పటికే అది తన వైపుకు తిప్పుకుంది, రైట్. అంటే ప్రలోభాలకి లోన్ చేసి ఆ క్యాండిడేట్స్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో కూడా బీజేపీ ఆ టైంకి తీసేసుకుందంట 3 కౌన్సిలర్స్ని, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 3 కౌన్సిలర్స్ని. ఏ డెవలప్మెంట్ దట్ మే ఇంపెడ్ ద న్యూ మేయర్స్ ఫంక్షనింగ్. సో కొత్తగా ఎన్నికైనటువంటి మేయర్ యొక్క ఫంక్షనింగ్ మీద అది ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది కదా. సో ద కోర్ట్ వార్న్డ్ అగెయిన్స్ట్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ బీయింగ్ సెట్ ఎట్ నాట్ బై సటర్ఫ్యూజ్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సటర్ఫ్యూజ్ అనే వర్డ్ మీకు 1 word సబ్స్టిట్యూషన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, రైట్. ఆర్ సినోనిమ్గా కూడా మీకు అడగచ్చు, రైట్. పారాగ్రాఫ్లో మీకు ఓకే ఆ పర్టికులర్ వర్డ్ని హైలైట్ చేసి వాట్ డస్ ద మీన్, ఓకే వాట్ ఈస్ ద కంటెక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సటర్ఫ్యూజ్ అని కూడా మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది, పాసిబిలిటీ.
సో వాట్ యూ మీన్ బై సబ్టర్ఫ్యూజ్? అగైన్ డీవియస్నెస్ అంటాం కదా, డిసీట్ చేయడం, చీట్ చేయడం, డిజానెస్ట్ వేలో చీట్ చేయడం అని చెప్పడాన్నే మనం ట్రిక్కరీ, డిజానెస్టీ, ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ కమ్ అండర్ సటర్ఫ్యూజ్. ఓకే, సెట్ ఎట్ నాట్, NAUGST నాట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సెట్ ఎట్ నాట్ అంటే ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ అని అనుకోవడం, డెమోక్రటిక్ ప్రాసెస్కి ఎటువంటి వాల్యూ లేకపోవడం, రైట్? దాన్ని ఓకే, యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్స్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ సెట్ ఎట్ నాట్ by subterfuge. Subterfuge is negative word. It was therefore logical that it did not order a fresh election but decided to go ahead with the original votes, taking into account the valid votes illegally declared invalid. మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. సో ఏదైతే ఫ్రెష్ ఎలక్షన్ కోసం వెళ్దామని వాళ్ళు అనుకుంటున్నారో దానికైతే కోర్టు మొగ్గు చూపించలేదు. ఏం డిసైడ్ చేసిందమ్మా? ఇట్ డిసైడెడ్ టు గో హెడ్ విత్ ద ఒరిజినల్ ఓట్స్. ఆల్రెడీ వాళ్ళు కాస్ట్ చేసిన ఓట్స్ని పరిగణలోకి తీసుకుంది. అందులో ఏవైతే ఇన్వాలిడ్ ఓట్స్గా వాళ్ళు ప్రకటించారో అవి వ్యాలిడ్లానే అవి టేకెన్ ఇంటూ అకౌంట్ అన్నాడు, చూసారా? టేకింగ్ ఇంటూ అకౌంట్ అంటే కన్సిడర్ అనే మీనింగ్ వస్తుంది. సంథింగ్ యు ఆర్ టేకింగ్ ఇంటూ అకౌంట్ మీన్స్ యు ఆర్ కన్సిడరింగ్ దట్. ఓకే, వ్యాలిడ్ ఓట్స్ ఇల్లీగల్లీ డిక్లేర్డ్ వ్యాలిడ్. ఓకే, ఇన్వాలిడ్గా ప్రకటించినటువంటి లీగల్ ఓట్స్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. దేర్ ఈస్ లిటిల్ డౌట్. లిటిల్ అంటే అర్థం ఏంటమ్మా? ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. లిటిల్కి ఏ లిటిల్కి డిఫరెన్స్ ఏంటి? లిటిల్ డౌట్ అంటే నో డౌట్ అని అర్థం, రైట్? నో అనే మీనింగ్ వస్తుంది. ఏ లిటిల్ అంటే సమ్, రైట్? సో దెర్ ఈస్ లిటిల్ డౌట్ దట్ ద డెవలప్మెంట్ ఈజ్ ఏ సెట్ బ్యాక్ టు ద BJP విచ్ సీమ్స్ టు హ్యావ్ రిసార్టెడ్ టు ద ఫ్రాడ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ subverting the cooperation between the Congress and the Aam Aadmi Party, which are part of the opposition India bloc and had forged an alliance for the municipal election. ఓకే, సో ఇక్కడ ఎక్కడ కూడా డౌట్ లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో, డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కాదు, డెవలప్మెంట్ అంటే పరిణామం అని అంటాం తెలుగులో. పర్టికులర్గా జరిగినటువంటి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఈజ్ ఏ సెట్ బ్యాక్, అదొక అవరోధంగా మారింది. సెట్ బ్యాక్ టు ద BJP, ఖచ్చితంగా అదొక అడ్డంకిలాగా, అవరోధంలాగా మారింది. సెట్ బ్యాక్ మీన్స్ బ్యాక్ ఫైర్ అవడం. ఓకే, విచ్ అబ్స్ట్రక్ట్స్ యువర్ ప్రోగ్రెస్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సెట్ బ్యాక్. ఓకే, రిసార్టెడ్ టు ద ఫ్రాడ్. రిసార్టెడ్ టు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. రిసార్టెడ్ అనే వర్బ్కి టు అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ ఫిక్స్డ్. రిసార్ట్ అని ఎప్పుడు మీరు వర్బ్గా వాడాలన్నా మీరు టు అనే ప్రిపోజిషన్ని ఫిక్స్డ్గా వాడాల్సి ఉంటుంది, రైట్? అది కాకుండా వేరే ప్రిపోజిషన్ వాడితే దట్ ఈస్ రాంగ్. దాన్ని మీరు స్పాటింగ్ ఎర్రర్స్గా క్వశ్చన్స్ రూపంలో మీకు కనిపిస్తుంటుంది, రైట్? సో రిసార్టెడ్ టు ద ఫ్రాడ్ అంటే పాల్పడింది, ఆ మోసానికి పాల్పడింది BJP. ఓకే, అయితే దాని ఏమేంటి? ఎయిమ్ ఆఫ్ సబ్వర్టింగ్ ద కోఆపరేషన్. సబ్వర్ట్ అంటే ఏంటమ్మా? మళ్ళీ అండర్మైన్ చేయడం అనే సెన్స్లో వాడతాం. సబ్ అంటే ఏంటి? అండర్, తక్కువ చేయడం, రైట్? దీన్నైనా తక్కువ చేసే ప్రయత్నం చేయడాన్ని మనం సబ్వర్షన్ అంటాం. సబ్వర్ట్ ఈజ్ అ వర్బ్, సబ్వర్షన్ ఈజ్ నౌన్. సబ్వర్టింగ్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ AAP. అవి ఆల్రెడీ ప్రతిపక్షం ఒక ఇండియా బ్లాక్గా ఫామ్ అయింది కదా. సో ఆ ఇండియా బ్లాక్లో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇప్పుడు అలయన్స్ పొత్తులో భాగంగా ఉన్నారు. సో వీరిద్దరు కలిసి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్స్లో మరింత బలోపేతం చేసుకోవడానికి హ్యాచ్ ఫోర్జ్డ్ అన్నాడు. ఫోర్జ్డ్ అంటే అర్థం ఏంటి? ఫోర్జ్డ్ మీన్స్ స్ట్రెంథెండ్, బలోపేతం చేసుకోవడం అనే సెన్స్లో వి యూజ్ ద వర్డ్ ఫోర్జ్. BJP President JP Nadda had sought to use the election result to underscore the failure of both arithmetic and chemistry in the opposition alliance, but will now have to deal with party's loss of face. BJP అధ్యక్షుడమ్మ JP నడ్డా గారు ఆయన ఏం చేశారు? ఈ ఎలక్షన్ రిజల్ట్ని వారిద్దరి ఫెయిల్యూర్గా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండర్ స్కోర్ అంటే మీనింగ్ ఏంటి? హైలైట్ చేయడం. ఓకే, ఈ ఎలక్షన్ రిజల్ట్ని ఉపయోగించుకొని వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగాలేదు, అలయన్స్ వర్కౌట్ అవ్వదు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏమైంది? కాకపోతే ఇప్పుడు పార్టీ యొక్క లాస్ని ఆయన మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, రైట్? ఇట్ వాస్ ఇండీడ్ ఎ ఫిట్ కేస్ ఫర్ ద కోర్ట్ టు ఇన్వోక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ టు డిసైడ్ ఆన్ ఫ్యాక్ట్ హూ యాక్చువల్లీ వన్ ద ఎలక్షన్. ఓకే, కోర్టు కూడా చాలా మంచి ఫిట్టింగ్ కేసు ఇది, రైట్? అప్రోప్రియేట్. ఫిట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? అప్రోప్రియేట్ కేస్. టు ఇన్వోక్ అంటే ఏంటి? అమలుపరచడం. దానికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్, విచక్షణాధికారాలు అంటాం కదా. సో దానికి ఉన్నటువంటి ఆ స్పెషల్ పవర్స్ని, ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కేసు అనేది బాగా ఉపయోగపడింది. ఎవరు యాక్చువల్గా ఎలక్షన్ విన్ అయ్యారు అనే దాన్ని
రైట్. కోర్ట్ ఇన్వోక్ చేయడంలో ఈ కేసు అన్నది మంచిగా ఉపయోగపడింది. ద ప్రాసిక్యూషన్ ఆఫ్ మిస్టర్ మాసీ షుడ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఎట్ హూజ్ బెహెస్ట్ హీ హ్యాడ్ రిసార్టెడ్ టు సచ్ ఫ్లాగ్రెంట్ ఫ్రాడ్. ఓకే, ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఇటువంటి ఫ్రాడ్కి పాల్పడాల్సి వచ్చింది అన్నది కూడా బయటపడాల్సి ఉంది. అది కూడా ఆ విచారణ ద్వారా బయటపడాలి. రైట్, ఆ ప్రాసిక్యూషన్ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. సో వన్స్ ఆ ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఎవరి మాటల వల్ల, అంటే ఎవరి డైరెక్షన్ వల్ల, హూజ్ బెహెస్ట్ అన్నాడు కదా. బెహెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరి చెక్కు చేతల్లో అని అర్థం. ఎవరి డైరెక్షన్స్లో ఇతను అట్లా చేయాల్సి వచ్చింది అన్నది బయటపడాల్సి ఉంది. ఎస్టాబ్లిష్, షుడ్ ఆల్సో ఎస్టాబ్లిష్. ఓకే, ఆ నిజాలు అన్నవి ఈ విచారణ తర్వాత బయటపడతాయి. ఓకే, క్లియర్ అమ్మా. మళ్ళీ చూసారు కదా, రిసార్టెడ్ టు వచ్చింది. దీన్ని మీరు గమనించాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ డిస్కస్ ద థింగ్స్ రిలేటెడ్ టు వొకాబులరీ ఆఫ్ ద అదర్ ఎడిటోరియల్. రైట్, రెండో ఎడిటోరియల్ వచ్చినటువంటి పదాలని మనం ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. COARSC కోర్స్. ఓకే, మీకు COURSC కోర్స్ తెలుసు కదా, ఇది నౌన్గా వాడతాం. వాట్ ఈస్ దిస్ COARC కోర్స్? కోర్స్ ఇస్ లైక్ విచ్ ఇస్ నాట్ స్మూత్. సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్మూత్ ఈస్ కాల్డ్ కోర్స్. స్మూత్ అంటే పాజిటివ్, కోర్స్ అంటే విచ్ ఈస్ వెరీ రఫ్ సర్ఫేస్. రైట్, రఫ్ అనొచ్చు, స్క్రాచీ అనొచ్చు. రైట్, లినెన్ ఈజ్ ఏ కోర్స్ గ్రెయిన్డ్ ఫ్యాబ్రిక్ కదా. సో కోర్స్ అంటే కొంచెం రఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ అని అర్థం. దట్ ఈస్ లైన్. తర్వాత అబిస్మల్ అనేటువంటి వర్డ్ ఉందమ్మా. అబిస్మల్ ఇస్ బేసికలీ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ ఆల్సో మీన్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్లో వాడతాం? నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. అబిస్మల్ పర్ఫార్మెన్స్ అని అంటారు. వాట్ డూ మీన్ బై అబిస్మల్ పర్ఫార్మెన్స్? ఘోరాతి ఘోరంగా. ఓకే, చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్ అనే మీనింగ్లో మనం వాడతాం. ఆఫుల్, గ్రిమ్, హారిబుల్ అనేటువంటి మీనింగ్స్ మనం చెప్పుకోవచ్చు. ద స్టాండర్డ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్క్ ఈస్ అబిస్మల్ అంటే వెరీ పూర్, ఎక్స్ట్రీమ్లీ పూర్, వెరీ బ్యాడ్ అనేటువంటి ఘోరాతి ఘోరం. ఓకే, దారుణంగా, ఘోరంగా అని చెప్పేటప్పుడు వి యూజ్ ద వర్డ్ అబిస్మల్. దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. నౌ బుల్లింగ్ అంటే ఒక రకంగా హెరాస్ చేయడం అమ్మ. ఓకే, పవర్లెస్, ఎవరైతే పవర్లెస్గా ఉన్న వాళ్ళని పట్టుకొని మన పవర్ని వాళ్ళ మీద ప్రయోగించడం. ఓకే, మనకన్నా వీకర్ పీపుల్ కావచ్చు, ఓకే, బలంలో కావచ్చు, లేదంటే పరపతిలో కావచ్చు, విజ్డమ్లో కావచ్చు, మనకన్నా తక్కువ వాళ్ళని కొంచెం హెరాస్ చేయడం. ఓకే, దట్ ఈస్ అన్ యాక్ట్ విచ్ ఇస్ కాల్డ్ బుల్లింగ్. ఇబ్బంది పెట్టడం, హెరాస్ చేయడం. బ్రో బైటింగ్ అనొచ్చు, అప్రెషన్ అనొచ్చు, పర్సిక్యూషన్ అంటే కంటిన్యూస్గా వాళ్ళని పోక్ చేయడం. రైట్, ఆన్లైన్ బుల్లింగ్ ఈజ్ ఏ సీరియస్ కన్సర్న్, సీరియస్ మ్యాటర్. ఓకే, బుల్లింగ్. The behavior of a person who hurts or frightens someone smaller or less powerful, often forcing that person to do something they do not want to do. వాళ్ళు చేయకూడని దాన్ని, వాళ్ళకి ఇష్టం లేని దాన్ని వారి మీద ఇంపోజ్ చేసి వారి చేత చేసే ప్రయత్నం. అది ర్యాగింగ్లో కూడా ఒక భాగమే కదా. ర్యాగింగ్, బుల్లింగ్ ఒకలాంటివి. రైట్, పేట్రియార్క్ ఇది కామన్ నౌన్ అమ్మా. యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమవుతుంది? పేట్రియార్కీ అవుతుంది. పేట్రియార్కీ ఇస్ ద ఏమవుతుందమ్మా? దిస్ ఈజ్ అన్ abstract noun. Patriarchy. Okay. So rule by the father. అంటే father is the head of the family, that is patriarch. పితృస్వామి సమాజం అంటాం మనం. జనరల్గా మన భారతదేశంలో కుటుంబాలు ఎలా ఉంటాయి? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ విల్ బి ఏ ఫాదర్. ఫాదర్ విల్ బి ఆల్వేస్ ద హెడ్ కదా. సో పితృస్వామ్య సమాజం అంటాం కదా, పేట్రియార్కల్ సొసైటీ. సో ఎప్పుడు కూడా మదర్ని ఎప్పుడు మనం ముందుకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయం. ఆల్వేస్ ఫాదర్ విల్ టేక్ ద డెసిషన్స్ బికాస్ హీఈస్ ద ఇన్కమ్ గెటర్. ఓకే, బ్రెడ్ అండ్ బటర్ ఆయనే తీసుకొస్తారు కాబట్టి హీఈస్ ద డెసిషన్ మేకర్. రైట్, సో దట్ ఈస్ పేట్రియార్క్. సీనియర్ ఫిగర్ అని, ఫాదర్లీ ఫిగర్ అని చెప్పచ్చు. ఏన్షియంట్ పేట్రియార్క్స్ అబైడెడ్ బై ద రూల్స్ సెట్ బై బుద్ధ, శక్యముని. ఓకే, పేట్రియార్క్స్ అంటే అలానే ఫాదర్ ఫిగర్, ఫాదర్లీ ఫిగర్స్. ద మేల్ లీడర్ ఆఫ్ ఏ సొసైటీని మనం పేట్రియార్క్ అంటాం. అదే మదర్ హెడ్ అయితే మేట్రియార్క్ అంటాం. మేట్రియార్క్ అనేది ప్రస్తుతానికి తక్కువ మన ఇండియాలో. ఓకే, వెరీ ఫ్యూ ఫ్యామిలీస్లో మనకు కనిపిస్తుంటుంది. బట్ యూజువల్లీ ఫాదర్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పేట్రియార్క్. రైట్, నెక్స్ట్ అప్ హిల్ అన్నాడమ్మా. అప్ హిల్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పే సెన్స్లో వాడతాం. అప్ హిల్ టాస్క్ అంటాం. ఓకే, అప్ హిల్ జాబ్ అంటాం విచ్ మీన్స్ వెరీ డిఫికల్ట్. ఎసిడియస్ అనొచ్చు, డిలిజెంట్ అనే పదంతో మనం చెప్పొచ్చు. ఇట్ విల్ బీ అన్ అప్ హిల్ స్ట్రగుల్ టు గెట్ ద న్యూ ప్రపోజల్స్ యాక్సెప్ట్. కొత్త ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైనటువంటి పని. కష్టం, ఐ మీన్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు, డిఫికల్ట్ అని చెప్పొచ్చు. రైట్, దట్ ఈస్ అప్ హిల్. నీడింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా ఎఫర్ట్ కోరుకునేది, దట్ ఈస్ అప్ హిల్.
ఆర్కైక్ అనడమ్మా, ఆర్కైక్ కూడా అడ్జెక్టివే విచ్ మీన్స్ రిలేటెడ్ టు ఏన్షియంట్, పురాతనమైనవి అని చెప్పేటప్పుడు ఆర్కియలాజికల్ అంటాం కదా, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ ఆర్కియాక్. ఏన్షియంట్ అని కానీ యాంటిక్ అని కానీ చెప్పొచ్చు. యాంటిక్ అంటే వెరీ ఓల్డ్, రిలేటెడ్ టు వెరీ ఓల్డ్. ఓకే, అన్ ఆర్కియాక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఎప్పటి నుంచో రూల్స్ ఫాలో అవుతుంది తప్ప కొత్తగా అది అప్డేట్ చేయట్లేదు అనే సెన్స్లో ఆర్కేక్ ఫామ్. సో రూల్స్ హ్యావ్ బీన్ ఎప్పటి నుంచో సెట్ అయినటువంటి అదే పాత పద్ధతుల్ని అవలంబించడం అనే సెన్స్లో వాడతాం. ఆఫ్ బిలాంగింగ్ టు అన్ ఏన్షియంట్ పీరియడ్. ఓకే, పాతకాలంకి చెందినది. నెక్స్ట్ డిస్ఎంటైటిల్మెంట్ అన్నాడు కదా. ఎంటైటిల్మెంట్ ఇస్ అ నౌన్, ఎంటైటిల్ ఇస్ అ వర్బ్. డిస్ఎంటైటిల్మెంట్ అనేది నెగిటివ్ నౌన్ కదా. ఎంటైటిల్మెంట్ అంటే మీకుండే హక్కు, డిస్ఎంటైటిల్మెంట్ అంటే మీకుండేటువంటి రైట్ని కానీ హక్కుని కానీ హరించి వేసేలాగా చేయడం. రైట్ అంటే డిప్రైవ్ అని చెప్పచ్చా, టు డిప్రైవ్ ఆఫ్ టైటిల్, క్లెయిమ్ ఆర్ రైట్. మీకుండేటువంటి హక్కు దాన్ని మీ నుంచి లేకుండా చేయడం. దట్ ఈస్ దిస్ ఈస్ అ నెగటివ్ వర్డ్. ఓకే, ఎంటైటిల్మెంట్ మీన్స్ విచ్ యూ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్. సో డిస్ఎంటైటిల్ మీన్స్ యూ హ్యావ్ బీన్ స్నాచ్డ్ అవే. మీ దగ్గర ఉన్నటువంటి మీ క్లెయిమ్ని, రైట్ని లాగేసుకోవడం. ద కోర్ట్స్ వర్డ్స్ దట్ రూల్స్ మేకింగ్ మ్యారేజ్ ఆఫ్ విమెన్ ఎంప్లాయీస్ అండ్ దేర్ డొమెస్టిక్ ఇన్వాల్వ్మెంట్ అ గ్రౌండ్ ఫర్ డిస్ఎంటైటిల్మెంట్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. దేన్ని ఉద్దేశించి? మేకింగ్ మ్యారేజ్ ఆఫ్ విమెన్ ఎంప్లాయీస్ అండ్ దేర్ డొమెస్టిక్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సో డిసెంటైటిల్మెంట్గా చెప్పడానికి ఇవి గ్రౌండ్స్ అని చెప్పడం అనేది ఏమాత్రం కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. ఓకే, మధ్యలో ఇచ్చాడు సెంటెన్స్, దేనికి సంబంధించిందో మనకు తెలీదు. ఓకే, రూల్స్ మేకింగ్ మ్యారేజ్ ఆఫ్ విమెన్ ఎంప్లాయీస్ అండ్ డొమెస్టిక్ ఇన్వాల్వ్మెంట్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంటే ఏంటమ్మా? బేసిస్, రీజన్ అనే మీనింగ్ వస్తుంది. రీజన్, గ్రౌండ్ అంటే ఇక్కడ రీజన్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్వాలిడేషన్, ఎలిమినేషన్, ఎక్స్క్లూజన్, వాటిని ఇంక్లూడ్ చేయకుండా వదిలేయడం. ఎక్స్క్లూడ్ చేయడం అంటే ఏంటి? దాన్ని ఇంక్లూడ్ చేయకుండా వేరేగా ఉంచడాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయడాన్ని డిసెంటైటిల్మెంట్ అంటాం. ఎక్స్క్లూడ్ వర్బ్, ఎక్స్క్లూజన్ నౌన్. ఎలిమినేట్ వర్బ్, ఎలిమినేషన్ నౌన్. ఇన్వాలిడేట్ వర్బ్, ఇన్వాలిడేషన్ నౌన్. గ్రిమ్ సిచ్యువేషన్ అంటే నెగిటివ్ కదమ్మా. గ్రిమ్ ఈజ్ నెగిటివ్ అడ్జెక్టివ్. ద ఫ్యూచర్ లుక్స్ గ్రిమ్. గ్రిమ్ అంటే డల్. ఓకే, టెరిబుల్, అబామినబుల్ అని అంటాం. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వరీయింగ్ ఆర్ వితౌట్ హోప్. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వరీయింగ్ ఆర్ వితౌట్ హోప్. అంటే గ్రిమ్ సిచ్యువేషన్ అంటే వెరీ డల్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ అనే సెన్స్లో వాడతాం. రైట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్ ఆఫ్ ద డే, అసైన్మెంట్ ఆఫ్ ద డేలో ఒకసారి మనం పరిగణిద్దాం. లెట్ us look at it. ఒకసారి చూడండి అమ్మా. రైట్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ కదా. చూడండి, ఈ వర్డ్ ఏంటి చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 లెటర్డ్ వర్డ్ అమ్మా. క్లూజ్ ఏంటి? అది వర్బ్, జనరల్గా అది వర్బ్గా వాడతారు. దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉందంట. రీవ్యాంప్, రెనోవేట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, రీవ్యాంప్, రెనోవేట్ అనేటువంటి మీనింగ్ ఇచ్చే పదం అది. సో వాట్ ఈస్ దట్ వర్డ్? దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. తర్వాత దీనిలో ఉండే ఎర్రర్స్ చూడండి. దిస్ ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ వుడ్ హెల్ప్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్, ఎనేబుల్ మోడర్న్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అండ్ మేడ్ ద సెక్టార్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయనేవి కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు మీ ముందుకి కొత్త ఎడిటోరియల్తో, కొత్త ఆన్సర్స్తో, వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు ISE. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.